నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవ్వు. మా దేవుణ్ణి కూడా మేము మా దేవుడి ప్రాంగణంలో కూడా పూజించడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి ప్రశ్నించవలసిన ప్రశ్నలు ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియా చూసారా? నాది ఒక బిట్టు 8,20,00,000 నిన్న మధ్యాహ్నానికి 8,20,00,000 వ్యూస్ ఇన్ ఆల్ 4-5 ఫార్మాట్స్లో, ఒక 12 సెకండ్ల వీడియో. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇన్నాళ్ళు ల్యాక్ కాదు, అనగదొక్కబడి ఉన్నారు. సో వారికి తెలుసు, కానీ ఎందుకు మనం తగ్గి ఉందాం అని ఊరుకున్నారు. బట్ ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. పిల్లినైనా నువ్వు గదిలో తలుపులేసి కొడితే తిరగబడుతుంది, ఓపెన్ ప్లేస్లో అయితే పారిపోద్ది. ఇలాగా మనకి పరమత సహనం ఉంది, పరమతం జోలికి అసలు వెళ్ళటం లేదు. కాబట్టి మనం వారిని ఏం చేసినా సరే కొడితే కొట్టించుకుంటారా, కేసు అంటే సుసు పోసేసుకుంటారా అన్నట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది? రెగ్యులర్ టెక్నిక్ లేదు, ఇప్పుడు రివర్స్ కేసు. ఎందుకంటే ఆడకు ఈ మీద దెబ్బే లేదు, రివర్స్ కేసు నన్ను కొట్టేశారు మొర్రో అంటే యువతలేమో ఈపు సీరేశారు, తల్లో మేకులు కొట్టేశారు. ఈ మేకుల సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కావట్లా. సో ఎంత దారుణంగా శారీరకంగా నీ గుడికి నువ్వు వెళ్తే కూడా హింసిస్తే, ఒక ప్రజాప్రతినిధి కంట్లోనే కారం కొట్టి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు. అది 2 వర్గాల మధ్య ఘర్షణ అని చెప్పి ముందే స్కెచ్ చేసి వస్తాయి. వెనకాల ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. కొద్ది గంటల్లో కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇది పెద్ద కుట్ర ఉంది, అక్కడ జరిగిన దాని వెనక ఆ కుట్ర అంతా బయటకు వస్తుంది. సరే, ఆ కుట్ర ఆ వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా అది అధికారులు అది రామాలయం స్థలం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ నీలి కుమారులకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అది వాళ్ళ సొంత స్థలం ఏదన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తహసీల్దార్ గారికి ఈ స్థలం నాదండి అని చెప్పి చెప్పుకోవచ్చు. తహసీల్దార్ గారు ఇదే రికార్డు, మనకిచ్చిన రికార్డే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని మొత్తం ఒక హిందూ మతోద్ధరణలో ప్రముఖంగా ఉన్న స్వామీజీ గారితోనే వారిని ఆహ్వానించి అక్కడ శాస్త్రీయంగా సశాస్త్రీయంగా శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ ఎపిసోడ్లో జరిగిన దాంట్లో ఈ గొడవ శ్రీరామనవమి మొదలుకొని ఇవాటి వరకు దీంట్లో ఎంతమంది కన్వర్ట్ అయ్యారు దాని మీద మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకున్నారు సార్? ఎంతమంది మత మార్పిడి జరిగింది? అంటే రికార్డు ప్రకారం లెస్ దాన్ 2% అండి, అఫీషియల్ రికార్డు ప్రకారం. ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కాదు దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాల బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు,
అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అరకోటోడు ఏమంటాడు, దళిత క్రిస్టియన్స్ హక్కులు పరిరక్షించాలంటాడు. మళ్ళీ నేను హిందూని అంటాడు. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది, సమ్వన్ హూ ప్రొఫెసర్స్. ఇప్పుడు క్లియర్గా వీడియో ఉందండి. వాడేమన్నాడు, మాకు ప్రార్థించుకోవడానికి చర్చ్ ఇచ్చావు, చదువుకోవడానికి బడి ఇచ్చావు, ఓ కాన్వెంట్ ఇచ్చావు అని మాట్లాడారు. ఓ బ్రిటిషు అని. మాకు ప్రార్థించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు? అదే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్లో వదులుకుని మళ్ళీ అదేదో ఎవడో ఫేక్ సర్టిఫికేట్ వదిలేసాడని ఎవరికి కావాలి? అసలు క్రిస్టియన్ అని చెప్పి క్లియర్గా వాళ్ళ అమ్మ సమాధి ఉంది. అమ్మ సమాధి అంటే మా నాన్నకి సమాధి లేదు, మా నాన్న హిందూ అన్నాడు. సరే, అతను ఏది అనేది ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారండి ఇలాగ రాంగ్ సర్టిఫికేట్తో. 50 లక్షల మందిలో అరకోటి నీళ్ళు కోటి ఒకడో ఎవరికి కావాలి? నోరు మూసుకు కూర్చుంటే ఎవడో పట్టించుకుని ఉండేవాడు కాదు. ఈ ఊరికి ఎక్కువ వాగేసి ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఓకే, ఒక డిస్కషన్ వస్తుంది. మరి గతంలో ఆ వీడియోలన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ దట్ పర్టికులర్ రిలీజియన్ ప్రొఫెస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ ఈజ్ ఈవెన్ మచ్ మోర్ బిగ్గర్. ఈవెన్ ఎ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్ టు లూజ్. అది రాజ్యాంగంలో ఉంది, కోర్టు చెప్పింది. సో కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళలేదు. నువ్వు నమ్మితే నమ్ము. క్రిస్టియానిటీ మంచి మతం, ఎవడో కాదని లేదు, కులరహిత మతం, నమ్ము, ఫాలో అయిపో. అంతేగాని నేను ఫాలో అవుతూ నేను కాదు అంటాం, నాకు దొంగ కేసులు పెట్టే హక్కు ఉండాలంటాం, హక్కుల కోసం పోరాడతాం. మళ్ళీ నిన్న ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో ఏలూరు అంట, పొద్దున్న పేపర్లో చూసా, ఎవడో వార్నింగ్ ఇస్తాను నాకు, ఇదిగో ఇలా చేస్తే ఊరుకోనని. ఎవడు ఊరుకోమన్నాడు? రా, ఎక్కడికే రా, ఎవడు ఊరుకోమన్నాడు? ఇలాగ ఎవడు పడతాడు, ఏది పడితే అది స్టేట్మెంటు. ఇంకోటి ఏంటి, సునీల్ కుమార్ బ్లాగ్లో ఒకటి పెట్టారు నిన్న. త్రిబుల్-ఆర్ మన దళిత క్రైస్తవుల హక్కుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్న త్రిబుల్-ఆర్కి ఓటు వెయ్యను అని మనమందరము ప్రమాణము చేసుకోవాలి అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు. త్రిబుల్-ఆర్ ఎక్స్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకో, తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు అనుకో, వీళ్ళెవరో మన సభ్యులు ఎవరో, ప్రమాణం చేసిన సభ్యులు ఎవరో ఇలాగా వేయకూడదు వీడికి అని తీర్మానం చేసుకుంటారంట. అసలు నిజంగా జరిగిందనుకో, అసలు నాకన్నా అదృష్టవంతుడు, మా పార్టీ కన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఆ 20% తీసేవా, ఆ 80% వీడికిలాగా ఎలాగా ఓ జీసస్ అని ప్రమాణం చేయరు కదా. ఎవరి మనసులో వాడు ఓ స్వామి, ఓహో మరి ఇలాగా నిన్ను వ్యతిరేకిస్తే మరి ఇలా చేస్తారన్నప్పుడు మరి మేమందరం సమ్మతిస్తామంటే 51% వస్తేనే వాళ్ళకి 11 వచ్చింది సీట్లు మొన్న. ఇప్పుడు 80 వచ్చేలా చేశారనుకో,
అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40-20 వస్తాయి. ఆ? సో దానివలన నా నెత్తిని పాలు పోస్తానంటే నేనెందుకు కాదంటాను రా బాబు. సరే, వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అది నాకు పక్కన పెడితే, నిజంగా RRRకి ఓటేయను అని మీరందరూ ప్రమాణం చేసేసుకుంటే శతకోటి